నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రాల నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 302, 303 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. శ్రీమతి ప్రతిపదార్థం శ్రీ లజ్జ తుష్టి పుష్టి శ్రీమతి. సకల జీవులయందు లజ్జా రూపమున ఉండు శ్రీ లలితామాత లజ్జా సూచిత బీజాక్షర రూపిణి. లజ్జామతిష్టుపురి ఇష్టాచ పుష్టెత్తి లజ్జావతి తుష్టి ఇష్ట పుష్ట అని దేవికి పేర్లు. పరమేశ్వరి సకల జీవములయందు లజ్జా రూపంలో ఉంటుంది. అందుకే సప్తశతిలో యాదేవి సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థిత. నమస్తేనే నమస్తేనే నమస్తే నమో నమః అన్నారు. సుందరకాండలో హనుమ సీతాదేవికి రామముద్రికనిచ్చినప్పుడు సీతామాత లలితాదేవి లజ్జ వహించిందని సాహిత్రిమతి బాల అని వాల్మీకి మహర్షి వర్ణించాడు. ఓం శ్రీమతాయ నమ త్రక్షాకరి లేక ఓం హీమత్యే నమ త్రక్షాకరి శ్రీమాత్రే నమః. 303 హృదయ ప్రతిపదార్థము హృదయమునందు జన్మించినది. హృద్వీ భావా హృదయ మునిహృనివాసిని రమణీయావహ. హృదయమునందు పుట్టినది ముని హృదయములందు నివసించుచున్నది. మనోహరమైనది లేక రమణీయమైనది. హృదయము బ్రహ్మస్థానము పరమేశ్వరి ఉపాసకుల హృదయాలలో ఉంటుంది. భవనమాత్ర స్వరూపిణి అవడం వల్ల ఆమె ధ్యానం చేయగానే సాధక హృదయములందు ఆవిర్భవిస్తుంది. ఉపాసకుల హృదయాలను ఆనందభరితాలను చేస్తుంది. సర్వులకు ఆత్మచేత ప్రీతి విశేషమైనది. హృదయాంగమమైనది, మనోహరమైనది, సుందరమూర్తి. హృదయానికి సంబంధించిన తేజస్వంతమైన ధాతువును ఓజస్సు అంటారు. శరీరంలోని జీవునికి శరీరం ధరించాలని కోరిక ఉంటే ఆ కోరిక ఒక దంపతి హృదయాల్లో ఓజస్సులాగా ప్రారంభిస్తుంది. ఇక్కడ పుడదాం అనే కోరికలాగా గర్భంలో వ్యక్తమవుతుంది. అటు పైన అదే ఓజస్సు పుట్టినవాడి హృదయంలో తేనెబొట్టులాగా మరణం వరకు ఉండిపోతుంది. ప్రతి వ్యక్తి హృదయంలోని తీపి అనుభూతికి కారణమవుతుంది. కారణభూతాదయ సత్ప్రవర్తనాదులతో ఓజస్సు ధాతువును పెంచుకోవచ్చు. కాబట్టి హృదయ అంటే హృదయానికి తీపి అయినది. ప్రతి వారి హృదయంలోనూ ఉండే తీపి అనుభూతికి స్పందించుచున్నది. మునుల హృదయాలలో ఉన్న త్రిపుర సుందరిని త్రిపుర సుందరి అష్టకంలో ఆదిశంకర వారు వర్ణించారు. అందులో మొదటి శ్లోకం కదంబ వనచారిణి మునిఖదవం కదాభినీం నీతవాజితా భూధరం సురాని తవాని సేవితం వనబుహురోచన ముభీనవాబ్ద శ్యామలం త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరి మహాశ్రేయ. భావం కదంబవనంలో సంచరించేది మునిజనులకు మేఘమాల వంటిది, పర్వతం వంటి నీతంబులు పిరదులు గలది, అప్సరసలచే సేవింపబడినది, క్రొత్తగా వికసించిన పద్మముల వంటి నయనములు గలది, క్రొత్త మేఘముల వంటి శ్యామల వర్ణం గలది. 3 కన్నులు గల శివుని ఇల్లాలైన త్రిపుర సుందరి దేవిని శరణు కోరుతున్నాను. ఓం హృదయ నమ ద్వక్షాకరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.